పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు అయ్యప్ప స్వాములు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ఆలయ అర్చకులు తెల్లవారుజామున 4 గంటలకు బిందె తీర్థంతో పంచామృతాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలు పూర్తయ్యాక కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గిరి ప్రదక్షిణలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. त्रिकोटेश्वागर्ता विवसंपृक्तो वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. దక్షిణామూర్తి క్షేత్రం అపర కైలాసంగా వెలుగొందుతున్నటువంటి దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం కోటప్పకొండ. ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి ప్రథమంలో బిందె తీర్థము, విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం ప్రాతకాలంలో అనంతరం భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తూ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అనేటువంటి క్రతువులు జరుగుతూ ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటి బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులందరికీ కూడా ఈ గిరి ప్రదక్షిణ ముగ్గురికి చేస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ముగ్గురికి చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటలకు భక్తులందరూ కూడా ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని